ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడవయ్యా. నీ రెక్కల చోటను భద్రపరచవేసయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇలా ఈ మొదటి గడియని నీకు అప్పగించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది వందనములు. ఈ మొదటి గడియని పరిశుద్ధపరిచినట్టు రీతిగా ఈరోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు రాత్రంతా ఏడ్చినాను, పగలు నీకు జాయ్ వస్తుందన్న రీతిగా దేవా, మా జీవితంలో ఎన్నో వేదనలు శోధనలు గుండా మేము వెళ్ళామయ్యా. కానీ ప్రభువా, ఈరోజు ఒక నూతన అవకాశాన్ని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. మా జీవితంలో కొత్త ద్వారాలను ఓపెన్ చేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, సంవత్సరాల క్రిందట మా జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవా నిశ్చితమైతే తండ్రి ఓపెన్ చేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి దాన్ని ఏడంతలుగా ఇస్తానన్న రీతిగా ప్రభువా మా జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. దేవా, మేము నీకు విధేయత కలిగి జీవించే కృపను మాకు దయచేయ్యా. సాతాను చేష్టలకి, సాతాను క్రియలకి, వాడి అనుచరులకి మేము లొంగిపోకుండా ప్రభువా నీ చిత్తమైతే తండ్రి దేవా వాడిని ఎదిరించి వాడిని మా కాళ్ళ కింద తీసి తొక్కే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈరోజు అంతట్లో దేవా నీ కృప మా మీద మెంటిగా ఉండాలయ్యా. లోకంలోకి మేము వెళ్తుండగా ప్రభువా ఆ లోకపు మాలిన్యం ఏది కూడా మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని అడుగుతున్నామయ్యా. తండ్రి, మేము ఏ పని చేసినప్పటికీ ప్రతి దాంట్లో నీ కృప, నీ కనికరం మా చుట్టూ ఉండాలయ్యా. మేము ఏది తలచినా, ఏది మాట్లాడినా, ఏది చూసినా, ఏది విన్నా ప్రతి దాన్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. దేవానికి కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఎగ్జామ్స్లో నీవే తోడుగా ఉండమని అడుగుతున్నాం. రాసే ప్రతి ఆన్సర్ కూడా నీవిచ్చే జ్ఞానాన్ని బట్టి రాసేలాగా సహాయం చేయండి. ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో అయ్యా, ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తూ నా జీవితంలో ఈరోజు నా దేవుడు గొప్ప క్రియ చేయబోతున్నాడు అని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డలోనూ ఈ ప్రార్థన సఫలం జరుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా యేసునామంలో. దేవా, ఈరోజంతటి నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.